మీకో జోక్ చెప్పనా నేను? ఫస్ట్ ఒక స్కూల్‌లో టీచర్‌గా జాయిన్ అయ్యానా? బ్రేకొస్తే ఏ ఊరు తిరుపతి. ఏ బ్రేకొస్తే అందరూ ఏం చేస్తారు? ఆడుకుంటాను. టీచర్‌లయితే పిల్లలతో టీచర్‌లయితే టీచర్స్ మాట్లాడుకుంటారు గదా! నేనైతే నర్సరీ, ఎల్‌కేజీ పిల్లలతో పోయి ఆడుకునేదాన్ని తెలుసా? ఇంతమంది పిల్లలు ఇద్దరే నాకు. ఆ ఇద్దరు నేను పడలేకపోతాను. ప్రవీణ్ గారు పిచ్చి కామెడీ తెలుసా? "ఏయ్! 13థ్ లైక్ బాగున్నారా మేడం?" "చాలా బాగున్నాం గణేష్ గారు. ఎలా ఉన్నారు మీరు? భోజనం అయిందా?" అంతే మా ఫ్యాకల్టీస్ అందరూ ఎంత బాగా నవ్వేవాళ్ళు తెలుసా నాతో. "నీకు ఎల్‌కేజీ అడ్మిషన్ ఇవ్వాలా? నర్సరీ అడ్మిషన్ ఇవ్వాలా?" అనేది. నేనున్నా అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఆ జోకు. నేనున్నా "లేదు మేడం వాళ్ళతో ఆడుకుంటే బాగుంటుంది రిలీఫ్‌గా." వాళ్ళకి తెలీదసలు. అంటే ఎల్‌కేజీ పిల్లలకి తెలీదు కదా! ఎలా ఆడుకోవాలో. మనం ఏదైనా బొమ్మ పడితే ఎత్తెత్తుకొని పోయి పరిగెత్తుకుంటూ పోయి పట్టుకున్నాననుకో వాళ్ళకి ఏం నవ్వో వాళ్ళు. ఒక అమ్మాయి పేరొచ్చి లతశ్రీనే ఏదో పేరు ఆ పిల్ల పేరు. నేనిప్పటికి మా ఆయనకి కూడా చెప్పి నవ్వుతాను తెలుసా! ఆ పిల్ల పేరు చెప్పి నోరు చిన్న నోరుతో తిప్పి చెప్పేది ఆ పిల్ల 14థ్ లైక్ కింగ్.